బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్లు అందుకున్న మేజర్ గా తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా జోరును చూపించి మంచి లాభాలను సొంతం చేసుకున్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది రెండు తెలుగు రాష్ట్రాల ఆవల పెద్దగా అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసింది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా రన్ ఎండ్ స్టేజ్ కు వచ్చేసింది. ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా పరుగును పూర్తి చేసుకున్న ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ అక్కడ చూపించలేకపోయింది. రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నా కానీ ఎందుకనో ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేదు. ఓవరాల్ గా సినిమా ఓవర్సీస్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ 34 కోట్ల రేంజ్ లో జరగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి నార్త్ అమెరికాలో $3.47 మిలియన్ ను మాత్రమే అందుకుంది. ఇక ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 33 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ వసూలను సాధించింది ఈ సినిమా. టోటల్ ఓవర్సీస్ లో $5.4 మిలియన్ కి పైగా వసూలను అందుకోగా గ్రాస్ పరంగా 53 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకుంది ఈ సినిమా. షేర్ పరంగా 24 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకొని పరుగును పూర్తి చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద 34 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ లో 24 కోట్లు మాత్రమే రికవరీ చేయగా ఓవర్సీస్ లో 10 కోట్ల రేంజ్ లో లాస్ ను దక్కించుకుంది ఈ సినిమా. పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఓవర్సీస్ లో అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అందుకోగా మిగిలిన చోట్ల అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర పెద్దితో తెలుగు రాష్ట్రాల వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్లను రామ్ చరణ్ అందుకున్నా తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం తను అనుకున్న రేంజ్ సక్సెస్ నైతే అందుకోలేకపోయాడని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.